వైపర్కి ఏం పుట్టింది, వైపర్ పని చేయలేదు, వాన వచ్చినప్పుడే పని చేయదు. ఈ లైటింగ్ ఏడు కొట్టాల్సింది ఆకాశానికి కొడుతుంది. రిపేర్ షాప్ కాడికి తీసుకుపోతున్నా 2 రోజులు మంచిగా ఉంటుంది, 3 రోజులు మళ్ళీ పైకి వెళ్ళాం. ఈ కార్ మెయింటెనెన్స్ కడుగుడు తూడ్చుడు చేసే రోజులు ఒక మంచి బర్రెను కొనుక్కుంటే నెలకు 10,000 అడిగి ఏంది శాఖరీ శానం తిరిగిలేదు తమ్ముడు ఆదాయం లేదు. మేడం గ్లాసులు పైకి లేకుండా మేడం ఏసీ వేసిన 100 వస్తుంది, 100 వచ్చినప్పుడు దింపుకుంది అక్కడ ఉంటుంది చూడండి మీ చేతి దగ్గర. భయ 2 సీట్ కేసులు ఉన్నాయి, ఇది సిఎన్జి వెనక సిలిండర్ ఉంటుంది. పార్కింగ్ యాడ పెట్టినా పోలీసు వాళ్ళు ఫోటో కొట్టి నో పార్కింగ్ చేస్తారు. మేము పొద్దుంతా కష్టపడితే వచ్చేదే 4 రూపాయలు. పిల్లనే నో పార్కింగ్ పోవాలా, రాంగ్ రూట్లు పోవాలా, సీట్ బెల్ట్లు పోవాలా, ఇంకేందే మేము బాగుపడి మిగిలించుకునేది. ఆ రోజు సిగ్నల్ పడతారా, ఎందుకు అట్లా ఆరం కొడుతున్నావు, కనపట్లేదా కళ్ళు అయ్యా ఇండికేటర్ అయ్యారా నాయన సర్రని తిప్పి తిడిపోవాలరా మేము. మేడం 612 రూపాయలు మేడం. మేడం మీ పేరు మందారం కదా, అదే మేడం మీరు లాస్ట్ టైం కూడా ఎక్కిరి మేడం నా కారు. హలో పిల్లగాడు స్కూల్ ఫీజు కట్టాలి, పిల్లగాడు స్కూల్ ఫీజు కట్టాలని 2 రోజులు అయితే ఇంటికి రాకుండా కారు తోలు బట్టి మాకు తెలిసి లోకమ్మ ఎప్పుడు కట్టాలో కానీ నీకెందుకు సోమవారం కల్లా పిల్లగాల ఫీజు కట్టే బాధ్యత నాది. మరి నీకెందుకు టెన్షన్ వండుకొని తిని పనుకోరాదు ఇంట్లో, ఊరికే ఫోన్ చేసి కిరికిరికి నన్ను సాగొడుతున్నావు కూడా మసాలే కానీ అన్న బాధ చాలా రండి దీని ఒక బాధ. పొద్దుంతా ఎర్రటెండ కష్టపడుతున్నాం బుకింగ్ లో, సాయంత్రం కానీ గ్యాస్ కావాలి ఒకటి ఇప్పుడు తెలిసి నేను అయ్యి అప్పు చేసుకున్నారా అనే కారు 4 రోజులు బతకనియరా నన్ను. హలో ఇంకా కారు ఈఎంఐ కట్టాలి, ఒక 5,000 ఉంటే పంపిరా, వచ్చే నెల పంపిస్తా కానీ నీకెందుకు నేను వచ్చే నెల ఖచ్చితంగా పంపిస్తా. నెలంతా కారు చదువుతున్నా కానీ ఈఎంఐ టైంకి వచ్చేసరికి ఎవరికి ఫోన్ చేసి పేసరాడు కావచ్చు. అమ్మ తల్లి కొద్ది ఇండికేటర్లు వేసుకుని భూమి మీద పోని ఎందుకు తిరగబోతున్నావు, నీదేం పోతాను నీ సొంత కారు అప్పు చేసి మరీ కొన్నా, ఈఎంఐ కూడా అయిపోలేదు దీని మీద. పోయి ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ లేవుతుందిగా 95 రూపాయలు, 90 రూపాయలు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.